ఈ రాత్రి సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి అవకాశాన్ని పర్ణ గారు నాకు అనుగ్రహించినందుకు వచ్చిన మీ అందరికీ ప్రభునామములో వందనాలు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా కోడల గారికి ప్రత్యేకమైన వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియుడా నిన్ను చూడాలని, ప్రియను వల్లనే మారాలని, ప్రియుడా నిన్ను చూడాలని, ప్రియును వల్లనే మారాలని, ప్రియతమాన కాంక్ష తీరాలని, ప్రియతమాన కాంక్ష తీరాలని, ప్రియమారనామది కోరెనే, ప్రియమారనామది కోరెనే. యేసయ్యా నా ప్రియా, ఎప్పుడో నిరాకడ సమయం, ఎప్పుడో నిరాకడ సమయం, యేసయ్యా నా ప్రియా. ప్రైజ్ ది లార్డ్. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో ఉండి ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం నుంచి ప్రారంభిద్దాం. స్తోత్రం. నరుల చెడుతనము వారి హృదయ యొక్క తలంపులోనే ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూసి భూమి మీద చేసినందుకు ప్రైజ్ ది లార్డ్. 9వ వచనం. నోవహు వంశావళిదే. నోవహు నీతిపరులను తన తరములో నిందరహితుడనై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. షేము, హోము, ఎపెతు ముగ్గురు కుమారులను నోవహు కనెను. భూమి మీద 11వ వచనం. భూలోకం బలత్కారంతో నిండి ఉండేను. దేవుడు భూలోకం చూసినప్పుడు అది చెడిపోయి ఉండేను. భూమి మీద సమస్త చర్యలలో మార్గములను చెరిపేసుకొని ఉండేది. దేవుడు నోవాహుతో సమస్త చర్యల మూలముగా భూమి బలత్కారంతో నిండి ఉన్నది కనుక చాలు. ఇది భూమి సృష్టించిన తర్వాత, నరులను చేసిన తర్వాత దేవునికి ఇష్టలుగా జీవిస్తారేమని ఆశపడ్డాడు. దేవుని ఇష్ట ప్రకారంగా జీవిస్తే దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఏ పనులు చేసినా ఆశీర్వదిస్తాడు. నువ్వు ఉద్యోగం చేయి, వ్యాపారం చేయి, వ్యవసాయం చేయి, ఏదైనా చెయ్యి, దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ మనం చూసినట్టయితే దేవుడు నిర్మించిన ఈ బిడ్డలు ఇప్పుడు ఎలా ఉన్నారంటే వారు ఇష్టానుసారమైన జీవితాలు జీవించారు, కానీ దేవుని యందు భయభక్తులు లేకుండా జీవించారు. ఆ దినాల్లో దేవుని భయం లేని జీవితాలు జీవించారు కనుకనే వారి గురించి దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు భూలోకం ఎలా ఉందంట? చెడిపోయి ఉంది కదండి. భూలోకంలో ఉన్న జనాంగం అంతా ఎలా ఉన్నారంటే దేవుని భయం లేకుండా చెడిపోయి వాళ్ళు ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తున్నారు అన్నట్టుగా పరిశుద్ధ లేఖనాలు మనం చూడగలుగుతున్నాం. అయితే ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ 9వ వచనంలో చూసినట్లయితే నోవాహు వంశవళిదే. నోవాహు నీతిమంతుడును తన తరములో నిందరహితుడు. చూడండి, నీతిమంతుడు అంటే
నీతిమంతుడు ఒక్కడను లేడు. ఈ భూలోకంలో నీతిమంతులు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు. అందరూ కూడా ఎవరి ఇష్టానుసారమైన వారు మాటలో కానీ, క్రియల్లో కానీ, తలపులో కానీ దేవునికి చాలా దూరంగా జీవిస్తున్న సందర్భాలు కనబడుతున్నాయి. ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్టయితే దేవుని ఉగ్రత ప్రజల మీదకి ఎందుకు వచ్చిందంటే దేవుని భయము లేని జీవితాలు జీవిస్తున్నారు కనుక. అందుకని దేవుడు ఏం చేశాడంటే నోవాహు తన నోవాహు దేవునితో నడిచిన వాడు అంటాడు. ఇప్పుడు మన బర్నాబు గారు కూడా ఎలా నడవాలనుకున్నాడంటే నా వ్యాపారమైన ఎట్టబెట్టు, నా కుటుంబాన్ని ఎడబెట్టు. అయితే ముఖ్యంగా చేయాల్సిన పని ఏంటంటే దేవుని పని మనము చేయాలి. నా కుటుంబం బాగుండాలి, నా కుమారుడు బాగుండాలి, నా కోడలు బాగుండాలి, నా గ్రామం బాగుండాలి, నా గ్రామ ప్రజలు బాగుండాలి, దేవుని దీవెనలు అందరికీ సమృద్ధిగా ఉండాలనే ఆశ ఆయనలో కనపడుతుంది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే నోవాకి ముగ్గురు కుమారులు ఉన్నారు. ఆ ముగ్గురు కుమారులకి ముగ్గురు భార్యలు ఉన్నారు. 3 6. తర్వాత తల్లిదండ్రులు వేసుకుని ఎంతమంది అండి? మొత్తం కుటుంబం 8 కదండి. 8 కుటుంబం. 8 కుటుంబం అయితే భూమి మీద దేవుడు నిర్మించిన జనకము దేవునికి ఇష్టం లేకుండా జీవిస్తున్న సందర్భాల్లో దేవుడు చూసినప్పుడు భూమి మీద ఉన్న జనమంతా చెడిపోయి ఉన్నారంట. చెడిపోయి ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తున్నారు. ఆ జీవితం దేవునికి ఇష్టమైన పని కాదు. చూడు మరి యోహాను సువార్త 15వ అధ్యాయంలో మాట చదువమ్మా. యోహాను సువార్త 15వ అధ్యాయము ఒకసారి చదువు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాలుగో 15. నా యందు నిలిచి ఉండుడి, నీ యందు నేను నిలిచి ఉందును. తీగే ద్రాక్షల్లో నిలిచి ఉంటేనే కానీ ఫలించదు. అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలించరు. ఎవరి యందు నిలిచి ఉండాలి మనము అంటే ద్రాక్ష వల్లే. అంటే ద్రాక్ష అంటే ఎవరైతే ద్రాక్ష వల్ల ఎవరైతే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనలో మనము అంటకట్టుబడి ఉండాలి. ఆయనతో మనం జీవించాలి. ఆయన కోసం మనము ప్రార్థన చేయాలి. ఆయన వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి. ఆ ప్రకారం ఎప్పుడైతే మనం జీవిస్తామో దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. అయితే అక్కడ ఏమంటాడంటే నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఇక్కడ దేవునికి వేరుగా ఉన్నారు కనుకనే దేవుని ఉగ్రత ఆ ప్రజల మీదకి వచ్చినప్పుడు నోవాహును చూశాడు. ఈ తరం వారిలో నీవే నాకు 7వ అధ్యాయంలో వద్దాం. 7వ అధ్యాయంలో చదువు. యెహోవా ఆదికాండము 7వ అధ్యాయం మొత్తం అన్నమాట. స్తోత్రం. యెహోవా ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును వారిలో ప్రవేశించుడి. చూశారండి, ఈ లోకంలో మనము దేవుని దృష్టిలో ఎలా ఉండాలంటే నీతిమంతులుగా తీర్చబడి ఉండాలి. మనం ధనవంతులు అవ్వచ్చు, ఫలవంతులు అవ్వచ్చు, భాగ్యవంతులు అవ్వచ్చు, ఈ లోకంలో బాగా శరీర సంస్థలు కలిగి ఉండవచ్చు. కానీ అవన్నీ ఎవరు వచ్చారే మనకంటే దేవుడే ఇచ్చాడు. ఆ నన్ను కూడా మన ముందు పెట్టుకుని దేవుడు మర్చిపోయామనుకోండి, దేవుడు ఒకసారి చూస్తాడు, 2 సార్లు చూస్తాడు, 3 సార్లు చూసి చేస్తాడంటే నాకు మాటిని ప్రసక్తులు లేదు, నా మాట ప్రకారంగా జీవించేవాళ్ళు కాదు అని దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తాడు. ఏదో ఒక రోజు ఏం చేస్తాడంటే ఆయన మాట అంగీకరించలేకపోతే ఇదిగో ఎలాంటి ప్రమాదానికి గురైపోతాం. ఇలాంటి ప్రమాదానికి గురైపోతాం. ముందు ఆయన ఎవరు చూశాడంటే ఈ ప్రజలందరూ ఏ విధంగా ఉన్నప్పటికీ నోవాహు తన కుటుంబం మాత్రం ఎలా ఉన్నారంటే అబ్బాయి భూలోకం చెడిపోయి ఉన్నది
కానీ మీ కుటుంబంలో ఉన్న జనం అంతా ఉండాలంటే ఒక వాడ మీరు తయారు చేసుకోండి. వాడ తయారు చేసుకోండి. ఆ వాడలోనికి మీరు వెళ్ళండి. ఆ వాడలోనికి మీరు వెళ్ళినప్పుడే క్షేమంగా మీరు ఉంటారు. ఇంకా మిగతా జనాంగం అంతా పశువులు కానీ పక్షులు కానీ నేల మీద పాకే పురుగులు కానీ ఆకాశ పక్షులు కానీ జల జంతువులు కానీ ఎన్నిటి కూడా సర్వము నాశనం చేస్తానని దేవుడు నోహోతో మాట్లాడుతున్నాడు. ఎందుకని దేవుని మాటలో మనం ఎప్పుడైతే ఎన్నుకోకుండా జీవిస్తామో, తండ్రి మాట కుమారులు వినకపోతే తండ్రి ఎంత కోపం వస్తుంది. ఒక తండ్రి గారి కంటే 2 కుమారులు ఉన్నారంట. ఆయనకి ద్రాక్ష తోట ఉంది. ఒక ఆయన పిలుస్తున్నాడంట, అరే నాయన ద్రాక్ష తోటలోకి వెళ్ళి పనిచేయరా అన్నాడంట. పోతా అన్నాడంట. పోతాను, తోటలో పని చేస్తాను, పోతాను అన్నాడంట. సరే మంచిది. సరే 2 వాడు వచ్చాడంట, నేను పోను అన్నాడంట. అరే అడేం పోతానన్నాడు, ఇదేం పోనన్నాడు. పోనన్నాడు మనం బలత్కారం చేసిన ప్రయోజనం లేదని మేలకుండా ఊరుకున్నాడు. సరే పోను అన్నవాడు ఉన్నాడు. చూసేవాటే ఆయన ఏం చేశాడంటే మనసు మార్చుకుని, అయ్యో మా డాడీ గారు ద్రాక్ష తోటలో పనిచేయడానికి వెళ్ళమన్నాడు, నేను పోను అని ఖచ్చితంగా చెప్పాను. కానీ ఈ స్నేహితులతో కలిసి అక్కడ టైం అంతా గడిపేసి భోజనం చేయాలి ఇంటికి వెళ్తేప్పటికి మా డాడీ గారి ఇంటికి ఉంటాడు. అయిపోయిందని ఆటలో నేను చెప్పిన పనులు చేయలేకోకుండా అడ్డగోలుగా తిరిగి తింటాను మాత్రమే వచ్చేవాడిని నన్ను చాలా దూషిస్తాడు నా తండ్రి గారు, నా తల్లి. అమ్మో అట్ట కాదు. ఇప్పుడే తండ్రి గారి పాటికి లోపడాలంటే నా మనసు మార్చుకుని నేను వెళ్ళిపోయి ఆ ద్రాక్ష తోటలో నేను పనిచేయాలని ఆయన పని తోటలోకి వెళ్ళి పనిచేస్తూ ఉన్నాడు. పోతానన్నాడు. చూసాడండి, అడు పోలేదు. వాడు ఎక్కడికో పోయాడు. ఆ తోటలో ఎవరు పని చేస్తున్నారు, ఒకడు పోతానన్నాడు, ఒకడు పోనన్నాడు. ఎవరు పని చేస్తున్నారు చూద్దామని తండ్రి గారు ఆ ద్రాక్ష తోటకి వెళ్ళినప్పుడు ఎవరు నేను పోను అని సమాధానం ఇచ్చాడే, వాడు తోటలో పని చేస్తున్నాడు. ఈ ఇద్దరులో ఎవరు మంచోళ్ళట? మనసు మార్చుకుని వెళ్ళిన వాడే మంచివాడు. అలాగే ఆ ద్రాక్ష తోటలో పనిచేయడానికి వచ్చింది ఎవరైతే మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మనలను ఆ ద్రాక్ష తోటలో ఫలాలన్నీ తినడానికి, ఆ ఫలాలన్నీ తిని సంతోషంగా సమాధానం కలిగిన జీవితాలు పొందడం కోసమే మన ప్రభువైన యేసుక్రీస్తు ద్రాక్షవల్లిగా ఉన్నాడు. ఆయన తీగులుగా మనం ఉన్నాం. ఆయనలో ఫలించాలి. లేకపోతే ఏం చేస్తాడంటే తీగలను తీసి బయట పారేస్తాడంట. అప్పుడేమవుతుంది, ఎండిపోయి అగ్నిలో కాల్చబడతాయి. అలాంటి పరిస్థితి మనం రాకూడదని దేవుడు మనల్ని ప్రేమించి ఈ సమయాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. అయితే నోవాహు మాత్రము వాడు తయారు చేసుకున్నాడు. వాడు తయారు చేయబోయేటప్పటికి ఆయన ఒక్కడే ప్రారంభించాడు. ప్రారంభిస్తే తర్వాత భార్య వచ్చింది, తర్వాత కుమారులు వచ్చారు, తర్వాత కోడలు వచ్చారు. అందరూ కూడా ఆ వాడని తయారు చేసుకుంటారు. ఆ వాడ తయారైపోయింది. అన్ని శుభ్రంగా చెప్పిన ఆయన దేవుడు ఏది చెప్పాడో ఆ పనంతా పూర్తి చేశారండి. ఆ తర్వాత అంటాడు, నోవాహు వాడు తయారు చేసావు కనుక అయిపోయింది పని, నేను చెప్పిన పని నువ్వు ఖచ్చితంగా చేసావు కనుక ఆ వాడులోకి 3 అంతస్తుల్లోనికి అనేకమైన జంతువులను, అనేకమైన పక్షులను, పురుగులను జతలుగా ఆ వాడులోనికి నువ్వు నడిపించు, ఎక్కించున్నాడు. నోవాహు అనుకుంటాడు, నేను ఎక్కడ చూసుకున్నాను, అడవులో ఉన్న జంతువులు వస్తాయి నా మాట వింటే కాదు. ఆయన అనుకుంటే దేవుడు ఏం చేశాడంటే, నోవాహు నేను పిలిచినప్పటికీ నేను నిర్మించిన జంతువులన్నీ కూడా ఆ వాడి దగ్గరికి వస్తాయి. వాటిలో పెంటిని పోతుని చూసి జతలుగా అన్ని కూడా వాడలోనికి ఎక్కించమని దేవుడు నోవాహుతో చెప్పాడు. ఎవరు పిలిస్తే వచ్చింది? నోవాహు పిలిస్తే రాలేదండి. దేవుడు పిలిస్తే సమస్తం కూడా వచ్చి అక్కడ కూర్చున్నాయి. అలాగే దేవుడు చెప్తే నరులను చేసి భూమి మీద ఫలిస్తారు, అభివృద్ధి పొందుతారు, నన్ను కనపరుస్తారని అనుకుంటే నా నరులు ఏం చేసే చెడిపోయి వాళ్ళు సాధారణ జీవితాలు జీవించినప్పుడు చాలా ప్రళయాన్ని పంపించాడు దేవుడు. అదే ఉగ్రత. ఆ ఉగ్రతకు ఈ 4 దినాల బట్టి వర్షం పడింది. మనకైతే అంత ప్రమాదం లేదు, కానీ ప్రమాదం ఉన్న స్థలాల్లో చాలా మంది ప్రమాదానికి గురై ఉన్నారు. ఆ యొక్క తుఫాన్లో చాలా మంది ఆశ్రయం దొరక కూడా చాలా మంది ఇబ్బందులకరమైన పరిస్థితులు ఉన్నాయని కూడా మనం చూడగలుగుతున్నాం. మనమైతే మనం క్షేమంగా ఉన్నాం. ఇక్కడ ప్రియులారా,
అలాగే దేవుని మాటలో మనం ఎప్పుడైతే జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటామో, నోవాహు నీతిమంతుడుగా తన కుమారులు, తన కోడళ్ళు, తనకిచ్చిన భార్య వాళ్ళందరూ ఎనబడుగురు ఆ ఓడలోనికి ప్రయాణం చేశారు, ఓడలోనికి ఎక్కారు. ఆ ఓడలో ఎక్కిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే, దేవారాత్రులు ఎప్పుడండి 40 దేవారాత్రులు నేను ఆకాశం వర్షాన్ని కురిపిస్తానని చెప్పాడు. దేవుడు కురిపించాడు. ఇక రాత్రి మగలు వర్షం కురుతూనే ఉంది అనుకుంటారు కదా. ఇవాళ వచ్చింది, మళ్ళీ కోత కోసాం. కొంతమంది కుప్పలేశారు, కొంతమంది నూర్చారు, కొంతమంది పెళ్లి చేసుకోవాలని పెళ్లికి ముహూర్తాలు పెట్టుకున్నారు. చాలా మనుషులు ఎవరి సంసారమైన వాళ్ళ జీవితాలు జీవిస్తున్నారు. చూడండి, అప్పుడు నోవాహు ఆ దినాల్లో దేవుడు ఏం చేశాడంటే, నోవాహును తన బిడ్డలను, తన కోడలను ఆ ఓడలోనికి వెళ్ళమని చెప్పాడు. వాళ్ళు క్షేమంగా ఓడలోనికి వెళ్ళారు. ఆ తర్వాత ప్రారంభమైంది వర్షం. ఈ రోజు వర్షం ప్రారంభమైంది, వర్షం కురుస్తూ ఉంది. ఈ కోత కోసం అనుకుంటారు, సరే ఈ రోజు రేపు వస్తుందిలే, తర్వాత అదే పోతుంది, మన పంట మనం తెచ్చుకోవచ్చు అనుకుంటున్నారు. కానీ ఏమని చెప్పాడంటే 40 దివారాత్రులు అంటే పగలు రాత్రి కూడా 40 దివారాత్రులు ఏకదమ్ముని కుండపోతు కింద వర్షం పడినప్పుడు మన కుప్పలు లేవు, మనం చేసిన ఫలాలు లేవు, ఆ భూమి మీద ఉన్న జంతువులు లేవు, భూమి మీద ఉన్న పాకే పురుగులు లేవు, ఆకాశ పక్షులు మనకంటే ముందు ఆ తుఫాన్లో అవి చనిపోయాయి. తర్వాత ఆ జల ప్రళయంలో ఈ జనాంగమంతా కూడా సర్వము నాశనం అయిపోతున్నారు. చూడండి, అప్పుడు అంటారు కదా, నోవాహు వాడు తయారు చేస్తున్నాడు. అక్కడ వాడు తయారు చేస్తుంటే ఇంతలా వాడు తయారు చేస్తున్నాం ఏంటయ్యా, ఇంతలా వాడ ఉండవలసింది ఎక్కడ అంటే అది సముద్రం దగ్గర ఉండాలి. అక్కడ సముద్రంలో ఆ వాడ ప్రయాణం చేయాలి. కానీ వాడని ఇక్కడ తయారు చేసిన వెంటనే ఆ ప్రాంతంలో ప్రజలందరూ కూడా నోవాహుని హేళన చేశారు, ఎగతాళి చేశారు. అయినను వాళ్ళందరూ మాట లక్ష్య చేయకుండా దేవుడు ఆయన ఏది చెప్పాడో అదే చేయటం ప్రారంభించాడు నోవాహు. వీళ్ళలో గమనించండి, ఆయన హేళన చేశారు, ఎగతాళి చేశారు. ఇదంతా జల ప్రళయం వస్తుందంట, ఈ వాడలో వాళ్ళు బతుకుతారంట, మనమంతా చనిపోతామంట అని హేళన చేసిన వాళ్ళంతా ఇప్పుడు జల ప్రళయం వచ్చిన తర్వాత చూడండి అంటారు కదా, నోవాహు మా ప్రాణాలు మాత్రం అయ్యా, మీతో పాటు నన్ను కూడా ఆ వాడలో చేర్చు, తలుపు తీయ్యా అంటే తలుపు ఎవరు వేశారండి? నోవాహు వేశాడు. దేవుడే వాళ్ళని లోపల పంపించి దేవుడే ఆ నోవాహు ఆ తలుపులు మూసేశాడు. ఇక ఆ తలుపు ఎవరో తెరవడానికి అవకాశము లేదు. వాళ్ళు ఎన్నో కేకలు వేశారు, వచ్చి ఎగతాళి చేసిన వాళ్ళందరూ, హేళన చేసిన వాళ్ళందరూ చూశారండి. ఇప్పుడు దేవుని దాసుల్ని ఎవరైనా ఎగతాళి చేసినా, హేళన చేసినా, వాళ్ళు మనం ఎగతాళి చేసినా, హేళన చేసినా ఏం చేయాలంటే మనం తిరిగి వాళ్ళ కోసం మనము ప్రార్థన చేయాలి. కానీ మనం కూడా వాళ్ళని ఎగతాళి చేయకూడదు అని మనము నేర్చుకోవాల్సిన బాధ్యతలు మన పైన దేవుడు పెట్టాడు. అప్పుడు ఆ నోవాహు ఆ వాడలో ప్రవేశించాడు, తలిపేయబడింది. హ్యాపీగా వాళ్ళు తినడానికి, ఉండటానికి అన్ని కూడా సదుపాయాలు దాని మీద దేవుడు అన్ని సమకూర్చోమని చెప్పాడు, అన్ని సిద్ధపరుచుకున్నాడు. ఇప్పుడు కూడా మనం కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుడు మనకి ఏది చెప్పాడు, నోవాహు ఏది చేశాడు, మనం ఏం చేస్తున్నాం, మనం ఎలా ఉన్నాం, మన జీవితాలు ఎలా ఉన్నాయి, మన మాటలు ఎలా ఉన్నాయి, మన క్రియలు ఎలా ఉన్నాయి, మన తలపులు ఎలా ఉన్నాయి. ఈ తలపులో లోక సంబంధమైన ఆశీర్వాదం, లోక సంబంధమైన పనుల మీద మనం మనసు పెట్టుకుంటే దేవుడు ఏం చేస్తాడంటే, లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమించకూడదు, లోకమునైనాను లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమించకూడదు. లోకంలో ఉన్నదంతా ఏమిటంటే నేత్రాశ, శరీరాశ, శివకుటుంబము, ఈ మూడు లోకం మీద ప్రత్యేకంగా నడుస్తూనే ఉన్నాయి. ఈనాటి కాడ అవి మార్పు రాకుండానే జీవిస్తూ ఉన్నారు జనాంగము. వీళ్ళ ఎలాంటి ప్రమాదం రాబోతుందో, రాబోయే దినాల్లో ఇంకా ఏం జరగబోతుందో మనకైతే తెలియదు. కానీ ఇప్పుడు వరకు మనను దేవుడు ఆయన రెక్కల నీడలో భద్రపరిచి కాపాడి మనలను క్షేమంగా ఉంచినందుకు దేవుని మనము స్తుతిస్తున్నాం. ఈ రాత్రి సమయంలో దేవుని స్తుతిస్తున్నామంటే దేవుని కృపేనండి,
దేవుని కృప. సజీవులుగా ఉన్నామంటే దేవుని కృప. మరి మనకంటే మంచివాళ్ళు, మనకంటే కనులు, మనకంటే మంచి యోగ్యముగా జీవించిన వారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎన్నిక లేని మనలను దేవుడు ఏం చేశాడంటే తన బలిష్టమైన రెక్కల చాటున భద్రపరిచి కాపాడుకుంటూ వచ్చాడు. కనుక మనము ప్రతి ఆదివారము ఈ రీతిగా ఇలా కలుసుకుని ప్రభుని స్తుతించడం, చక్కని పాటలు పాడటం, ప్రార్థన చేయడం, అది దేవునికి మహిమ. మహిమ తెచ్చి వారికి మనం ఎప్పుడైతే ఉంటామో ఆయన రాకల్లో మనం ఎత్తబడి గుంపులో ఉండటానికి సిద్ధంగా. జల ప్రళయంలో పోయి నశించుకోవడం కాదండి మనం చేసింది, దేవుని మహిమపరచడానికి కోసమే, దేవుని స్తుతించడానికి కోసమే, దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితాల కోసమే. చూడండి ఒక్క మాట, ఆయన ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చివరి మాటలో మాట చూసుకుని మనం ముగించుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ప్రైజ్ ది లార్డ్. సరిపైనున్న పాత్రక నన్ను చేజారిపోనీయక, శోధనలెన్నో ఎదురించి నన్ను సోలిపోనీయక, ఉన్నావులే ప్రతి అడుగున, ఉన్నావులే ప్రతి అడుగున, నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి, నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. ప్రైజ్ ది లార్డ్. ఎల్లప్పుడూ ఇలా ఆనందించారు. మరి దేవుడు నిర్మించిన జనాంగం అంతా ప్రభునందు ఆనందించారా? లేదు. ఇక్కడ ఫిలిప్పీయులకు చెప్తున్నాడు భక్తుడైన పౌలు గారు, చక్కని సాక్ష్యం. వాళ్ళకి చెప్తున్న మాటలేవి, సంఘానికి చెప్తున్న మాటలేవి, మన కుటుంబానికి చెప్తున్న మాటలేవి. చదువమ్మా. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడే, డబ్బులందు ఆనందించుకోకండి, ఇల్లు పేద మేడ ఆనందించుకోకండి, లేదా కోట్ల రూపాయలు బ్యాలెన్స్ ఉందని ఆనందం ఉండదు, మంచిదే, ఆయన నీకు అవసరమే. కానీ ఈ ఆనందము ప్రభునందు ఆనందించు, ప్రభునందు ఆనందించని పౌలు గారు ఆ ఫిలిప్పీ సంఘానికి చక్కని మాటలు నేర్పిస్తున్నాడు. చదువు మరలా చెప్పుతాను, నీ సహనమును సకల జనులకు. అదే ఇప్పుడు ఐగా చెప్పారంటే సకల జనులు, మన ప్రాంతమే కాదు, ఈ ప్రాంతం నుంచే కాదు, ఇప్పుడు ఇది తీసి ఎక్కడికి వెళ్తుందంటే చాలా చాలా మన కృష్ణ జిల్లా పైకి వెళ్తున్నామో తెలియదు. కానీ చాలా మంది బన్న గారు పంపించిన దాంట్లో ఆయన మరి బుజ్జి గారు చక్కని పాటలు పాడుతున్నాడు, అమ్మాయి చక్కని పాటలు పాడుతుంది. ఈ పాటలన్నీ కూడా, ఈ వాక్యం కూడా చాలా మందికి అని వినిపిస్తున్నాడు. చాలా ఇక్కడే మేము సంతోషిస్తున్నాం. కానీ చాలా మంది ఆయన అడుగుతున్నారు, చాలా బాగుంది నువ్వు చేసే పని అని. అది ఇప్పుడు అందుకనే ఎల్లప్పుడూ సంతోషించు. ఎలా ఉండాలంట? ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి. మరలా చెబుతున్నాను, ఆనందించండి. మీ సహనము సకల జనులకు తెలియజేయండి. మనం ఎలా ఉండాలంటే మన సహనము ఎలాంటిదండి? దేవుడి సహనము ఎలాంటిదో అది కూడా మనం గమనించుకుని, నా ప్రభు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యం ఇది, నా ప్రభు నేను కనపరచాలి, నా ప్రభుతో నేను సమస్య కలిగి ఉండాలి, నా ప్రభువులో ఎదగాలి, నా కుటుంబం ఉండాలి, నా కుటుంబంతో పాటు నా కోడలు, నా మనవులు, నా కుటుంబంలో కాదు నా గ్రామాంతా కూడా ప్రభు వచ్చేప్పటికి ఈ లోకాన్ని నుంచి మనం ఆయనతో కలిసి వెళ్ళిపోవాలనే ఆలోచన కలిగి మనం ఉండాలని అక్కడ భక్తులైన పౌలు ఆ ఫిలిప్పీ సంఘానికి ఈ సందేశాన్ని రాస్తూ చెప్తున్నాడు. ఆ 2 మాటలు చదువుని ముగించుకుందాం. ప్రభు సమీపంగా ఉన్నాడు, దేవుడి శిక్ష ఎంత మీకు. కానీ అది ప్రార్థన విజ్ఞాపనప్పుడు మనం చేసినంత చక్కని పాటలు పాడి దేవుని మహిమపరిచాం.
మరి చక్కని పాటలు పాడి బుజ్జు గారు దేవుని మహిమపరిచాడు. అలాగే మరి సమేలు గారు చక్కని ప్రార్థన చేసి దేవుని మహిమపరిచాడు. మరి పర్ణ గారు మనవడు చక్కని వీడియో చేస్తున్నాడు. మరి కుమార్తె కూడా కోడలు కూడా చక్కని పాటలు పాడి దేవుని మహిమపరిచింది. ఇది ఎక్కడితోనే పాటలేదండి, ఇది చాలా దూరం పంపిస్తున్నాడు. ఇవన్నీ కూడా చూసినందుకు కూడా ఆనందిస్తాడు. అందుకనే ప్రభునందు ఆనందించండి, ప్రభునందు ఆనందించండి. మరలా చెప్తున్నానండి, ఆ సంఘంలో ఉన్న పిల్లలందరికీ మరి గుచ్చి చెప్తున్న మీ సహనము సకల జనులకు తెలియజేయండి. సకల జనులు వినాలి, యేసు ప్రభువు గురించి వినాలి, యేసు ప్రభువు గురించి వినాలి, రక్షించబడాలి. ఆఖరిగా 1 యోహాను పత్రిక 1 అధ్యాయము 7వ వచనం, 1 అధ్యాయము 7వ వచనం. నీవేనా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. నీవేనా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. హల్లెలూయా. చదువు 1 యోహాను 1 అధ్యాయము 7వ వచనం. ప్రియులారా, యోహాను సువార్త 1 అధ్యాయము 7వ వచనం. అన్యోన్య సహవాసం కలవారైన ఎడల అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. మనము పాపము లేని వారు అని చెప్పిన ఎడల మనలో పాపం ఉంచుకుని మేమే నీతిమంతులు అని చెప్తున్నంత మాత్రాన దేవుడు మెచ్చడు. మనం ఏం చేయాలంటే ఆ పాపాలు మనం ఒప్పుకొని విడిచిపెట్టాలి. అదే చెప్తుంది అక్కడ. ఆ పాపములను 7వ వచనం చదువుతామా? ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో ఉన్న నీడల మనము అన్యోన్య సహవాసం కలవాలి. సహవాసం ఎవరితో సహవాసం అందే? దేవునితో సహవాసం, లోకంతో సహవాసం కాదు, మనుషులతో సహవాసం కాదు అంటే దేవునితో సహవాసం ఎప్పుడైతే మనం ఉంటామో దేవుడు మనం ఏం చేస్తాడంటే కిందకి 9వ వచనం చదువు. మన పాపములను మనము ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడును. మన పాపములను ఏం చేయాలంటే మనం ఒప్పుకోవాలి. ఒక మాట చెప్తాను, ఈ రాత్రి మన వండిన పాత్ర ఉంది, వంట చేసిన పాత్ర ఉంది. ఈ పాత్రలు మన అందరూ కూర్చుని భోజనం చేసి కుటుంబం అంతా భోజనం చేసేసాం. ఆ ఖాళీ అయిపోయింది పాత్ర. ఆ పాత్ర రేపొద్దునే అదే పాత్ర కడకకుండా నేను వంట చేస్తారమ్మా. ఏం చేస్తారు? కడగాలి కదా, ఏ పూటగా పూట కుండను కడగాలి. మరి మనం కూడా కడుక్కోవాలి కదా, మన హృదయాలు కడుక్కోవాలి కదా. ఏమండి, మన హృదయాలు కడుక్కోవాలి, మన హృదయాన్ని భద్రపరుచుకోవాలి. అందుకనే దేవుడు చెప్తున్నాడు, అందుకనే ప్రభునందే ఆనందించండి, ప్రభునందే ఆనందించండి అని ఈ మాటలు దేవుడు వినుగులలో దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్.